హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. మీరు కూడా జరుపుకున్నారండి కృష్ణాష్టమి? ఎలా జరుపుకున్నారో కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ప్లేట్లో అయితే నేను పసుపు అనేది రాసుకున్నానండి. పసుపు రాసేసుకొని ఇలా ఆకలి అయితే వేసేస్తున్నాను అనమాట. సో ఆకులు వేసేసుకొని ఒక ఆకు మీద అయితే నేను స్వస్తిక్ గుర్తు అనేది వేస్తున్నానండి. సో స్వస్తిక్ గుర్తు వేసుకొని కాసంత కుంకుమ అయితే వేసేసుకుంటానండి. కన్యాకైతే ఒక దీపం పెడదామని, ఫేషియల్గా ఒక దీపం అయితే పెడదామనేసి. కన్యాకి నెయ్యి అంటే చాలా ఇష్టం కదండి. నెయ్యి దీపం అయితే వేసేస్తున్నాను అనమాట. సో కన్నయ్యకు పెరుగు అంటే చాలా ఇష్టం కదండి. పెరుగు కూడా సమర్పించాను. అలాగే చిన్న కుండ ఉంది కదండి, మేము ద్వారిక అయితే వెళ్ళామన్నమాట. కరోనా స్టార్ట్ అవుతుందా అప్పుడు వెళ్ళామన్నమాట మేము. సో ద్వారిక నుండి నేను ఆ కుండలు మాత్రమే తెచ్చానండి. పాదం అయితే ఇవి ఇలా వేసుకున్నాను. పిడికిలు బిగించుకొని వేసుకోవాలన్నమాట. పాదం అనేది చాలా చిన్న పిల్లల పాదంలాగా వస్తుందండి. నేను చిన్న కృష్ణయ్య పాదం ఊహించుకొని వేశాను అనమాట. 2 చేతులతోనే వేసుకోవాలండి. చూసారు కదండి, చిన్న చిన్న వేళ్ళు, చిన్న చిన్న పాదం ఇలా ఎంత నీట్గా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలా. అందులో కాసంత కుంకుమ అయితే వేసేసుకుంటానండి. అలాగే నేను బయట తులసి కోట దగ్గర కూడా చేసుకున్నానండి. సో తులసి కోట దగ్గర మంచిగా అలంకరణ చేసుకొని ఒక ముగ్గు అయితే వేసుకున్నానండి. సో ముగ్గు వేసేసుకొని అక్కడ కూడా కృష్ణయ్య బొమ్మ ఉంది కదండి. సో బృందావనంలో కూర్చున్నట్టు అనిపించింది అండి నాకు, నిజంగా చెప్పాలంటే. ద్వారిక నుండి తెచ్చిన కుండల్లో నేను పెరుగు అనేది వేసానండి. పెరుగు వేసి ఇలా తులసి కొమ్మకైతే నేను కట్టేసుకున్నాను ఇలా. సో గాలి అయితే బాగా వేసింది అక్కమ్మ అండి బయట. సో దీపాలు అయితే సరిగ్గా వెలగలేవు అన్నమాట. అలాగే మా ఇంట్లో ఉన్న చిన్న కృష్ణయ్యకైతే రెడీ చేశానండి.
ఇలా సింపుల్గా అయితే నేను రెడీ చేసుకున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే చిన్న లైక్ నేను ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.